చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏ విధంగా ఉంది, సూపర్ 6 గురించి జనం ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతాను. కోనసీమ జిల్లాలోని పి గన్నవరంలో జనసేన నుంచి కూటమి అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ బరిలో ఉన్నారు. అటు వైసీపీ నుంచి వేణుగోపాలరావు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గిడ్డి సత్యనారాయణ 33,367 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, ముఖ్యమంత్రి పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి పి గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో పి గన్నవరం నియోజకవర్గ ప్రజలకు గిడ్డి సత్యనారాయణ ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. కొబ్బరి ప్రాసెసింగ్ పరిశ్రమ తీసుకొస్తామంటూ పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. కొబ్బరి ఆధారిత ప్రోడక్ట్స్పై అక్కడ జనం ఎక్కువగా ఆధారపడి ఉంటారు, కొబ్బరి చెట్లకు సంబంధించి. సో ప్రాసెసింగ్ పరిశ్రమకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అలాగే అప్పనపల్లి కాజ్వే నిర్మాణానికి నిధులు ఇస్తాము అంటూ ఎన్నికల సమయంలో చెప్పారు. ఇక గంటి పెద్దపూడి బ్రిడ్జ్కు కూడా నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. అలాగే కె జగన్నాథపురం రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఏటిగట్లపై గ్రోయింగ్లు ఏర్పాటు చేస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. అలాగే పి గన్నవరంలో ఫైర్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఇక సరాద్దర్ కాటన్ బ్రిడ్జ్ని టూరిజం సెంటర్గా చేస్తాము అంటూ హామీ ఇచ్చారు. మరోవైపు డొక్కా సీతమ్మ ఇంటిని పర్యాటక కేంద్రంగా మారుస్తాము, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మనవాణి కార్యక్రమాన్ని కూడా చేపడతాను, ప్రజల సమస్యలను తీర్చడానికి పూర్తి సమయాన్ని కేటాయిస్తామని చెప్పారు. మరి ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పటికీ నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు ఇవే. కోటిపల్లి ముక్తేశ్వరం బ్రిడ్జిలో పురోగతి కనిపించడం లేదు. అలాగే గోదావరి వరదలతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా లంక ప్రాంతాల వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమయంలో వరదల సమయంలో పడవల రాకపోకలు చాలా ప్రమాదకరంగానే ఉంటుంది. పడవలపై ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మరోవైపు పెండింగ్లోనే కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ ఉంది, ఇంకా పెద్దగా పురోగతి కనిపించడం లేదు. ఇది ఒక సమస్యగా కనిపిస్తుంది. భూ సర్వేలు, ప్రాజెక్టుల్లో మార్పులతో జాప్యాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మామిడి కూతురు ఆదూరు సింగిల్ లేన్ రోడ్తో ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు మామిడి కూతురు మండల ప్రజలు. మరోవైపు 10.7 కిలోమీటర్ల మేర అక్కడ డబుల్ రోడ్డు వెయ్యాలి అని జనం నుంచి ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నప్పటికీ అది కార్యరూపం మాత్రం దాల్చడం లేదు. అలాగే కొబ్బరి వ్యర్థాల ప్రాసెసింగ్ పరిశ్రమకు ప్రజల నుంచి ఎక్కువగా డిమాండ్ వినిపిస్తూ ఉంది. మామిడి కూతురు మండలంలో ఫైర్ స్టేషన్ ఆగిపోయింది. ఎన్నికల సమయంలో అక్కడ ఫైర్ స్టేషన్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు, కానీ ప్రస్తుతం ఫైర్ స్టేషన్ ఆగిపోయింది. ఇది ఒక సమస్యగా కనిపిస్తూ ఉంది. ఇక ఎమ్మెల్యే పనితీరు గురించి జనం ఏమనుకుంటున్నారు, ఆయనకున్న పాజిటివ్ అంశాలేంటి, నెగిటివ్ అంశాలేంటో మనం చూద్దాం. ముందుగా పాజిటివ్ అంశాలు చూద్దాం. ఇవే పాజిటివ్ అంశాలు. ఎమ్మెల్యే పనితీరుతో జనంలో సంతృప్తి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకువెళ్లడంలో ఎమ్మెల్యే సఫలీకృతులయ్యారు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే రాజకీయాల్లోకి రాకముందే గిడ్డి సత్యనారాయణ అవసరం ఉన్నవారి ఎంతో మందికి సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే నియోజకవర్గంలో ఎమ్మెల్యే చురుకుగా తిరుగుతూ ఉన్నారు, చురుకుగా పర్యటన చేస్తూ ఉన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలపై ఎమ్మెల్యే ఎక్కువగా ఫోకస్ చేశారు. ఇవన్నీ ఎమ్మెల్యే పట్ల నియోజకవర్గంలో సానుకూలంగా ఉన్న అంశాలు. ఇక ఎమ్మెల్యే పట్ల నెగిటివ్గా ఉన్న అంశాలంటే మనం చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. ఇప్పటివరకు పెద్ద పెద్ద అభివృద్ధి పనులు ఏవి కూడా ప్రారంభం కాకపోవడం ఎమ్మెల్యే పట్ల జనంలో నెగిటివ్గా ఉన్నటువంటి అంశం. మరోవైపు నామినేటెడ్ పదవులపై క్యాడర్లో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంది. సమస్యల పరిష్కారాల్లో స్వల్ప జాప్యాలు జరుగుతూ ఉన్నాయని జనం అనుకుంటూ ఉన్నారు. ఇసుక, మద్యం, బెల్ట్ షాపులకు అంటే అక్కడ ఇసుక మాఫియా ఎక్కువగా ఉంది, మద్యం ఏరులై పారుతుంది, బెల్ట్ షాపులు ఎక్కువగా ఉన్నాయని జనం అంటూ ఉన్నారు. వాటికి ఎక్కడ చెక్ పెడుతున్నారు అని జనం అడుగుతున్నారు. కొంతమంది కనుసన్నల్లోనే ఎమ్మెల్యే ఉన్నారు అనే టాక్ వినిపిస్తుంది. ఎమ్మెల్యే చుట్టూ ఒక క్వార్టరీ కూడా ఉంది, ఆయన కొంతమంది కనుసన్నల్లోనే ఎమ్మెల్యే పనులు చేస్తూ ఉన్నారు అనే టాక్ వినిపిస్తుంది. అయినవెల్లి అప్పనపల్లి ఆలయాల పాలకవర్గం ఏర్పాట్లో ఆలస్యం జరుగుతూ ఉంది. కష్టపడ్డ క్యాడర్కు ఫలితం దక్కడం లేదు అని క్యాడర్లో అసంతృప్తి కనిపిస్తుంది. ఇవన్నీ నియోజకవర్గంలో ఆయనకు నెగిటివ్గా ఉన్న అంశాలు.
ఇక ఎమ్మెల్యే పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారు పి గన్నవరం నియోజకవర్గ ప్రజలు చూద్దాం. చాలా బాగుంది అని 2.7% మంది జనం అంటున్నారు. బాగుంది అని 32.4% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 54.1% మంది జనం చెబుతున్నారు. బాగా లేదు అంటున్న వారి సంఖ్య 5.4గా ఉంది. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య ఇంకో 5.4గా కనిపిస్తోంది. అంటే కేవలం 10.8% మంది జనం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే మిగిలిన 89% మంది జనం సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఎటువంటి మార్క్స్ వేస్తున్నారో మనం చూద్దాం. చాలా బాగుంది అని 5.4% మంది జనం అంటున్నారు. బాగుంది అని ఏకంగా 65.7% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 22.5% మంది జనం అంటున్నారు. బాగా లేదు అంటున్న వారి సంఖ్య మాత్రం కేవలం 3.7గా ఉంది. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 2.7%గా మనకి కనిపిస్తోంది. అంటే దగ్గరగా 6%గా అసంతృప్తిగా ఉంటే 94% మంది ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు సంతృప్తికరమైన మార్క్స్ వేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు గురించి పి గన్నవరం ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 4.8% మంది జనం అంటూ ఉన్నారు. బాగుంది అని 64.1% మంది జనం అనుకుంటూ ఉన్నారు. పర్వాలేదు అని 25.7% మంది జనం చెబుతూ ఉంటే బాగాలేదు అంటున్న వారి సంఖ్య 2.7%గా ఉంది. అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య ఇంకో 2.7%గా ఉంది. అంటే దగ్గరగా 5 నుంచి 6% మంది జనం కొంత అసంతృప్తిగా ఉంటే ఏకంగా 94 నుంచి 95% వరకు ఓవరాల్గా ప్రభుత్వ పాలనపై పి గన్నవరం నియోజకవర్గ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు పి గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు చూద్దాం. చాలా బాగుంది అని కేవలం 1% మంది జనం మాత్రమే అంటూ ఉన్నారు. బాగుంది అని 7.5% మంది జనం చెప్తూ ఉంటే పర్వాలేదు అని 59.5% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని 29.7% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 2.7% మంది జనం మార్క్స్ వేస్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 1.2% మంది మాత్రమే అంటున్నారు. బాగుంది అని 15% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని ఏకంగా 81.1% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 1.7గా ఉంది. అస్సలు బాగా లేదు అని 1% మంది జనం చెప్తున్నారు. అంటే 2 నుంచి 3% మధ్యలోనే కొంత అసంతృప్తిగా ఉంటే ఏకంగా 97 నుంచి 98% మంది ప్రజలు పవన్ కళ్యాణ్ పనితీరు పట్ల సంతృప్తికరంగా ఉన్నారు అని అర్థమవుతోంది. ఇక మంత్రి నారా లోకేష్కు పి గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 1.5% మంది అంటున్నారు. బాగుంది అని 12% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 80.8% మంది జనం అంటూ ఉన్నారు. బాగా లేదు అని చెబుతున్న వారి సంఖ్య కేవలం 3%గానే ఉంది. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 2.7%గా ఉంది. అంటే ఇక్కడ కూడా 5 నుంచి 6% మంది కొంత అసంతృప్తిగా ఉంటే 94 నుంచి 95% ప్రజలు మంత్రి నారా లోకేష్ పనితీరుకు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు పి గన్నవరం నియోజకవర్గంలో. ఇక అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని 86.5% మంది ప్రజలు నమ్ముతున్నారు. కావు అని 8.01% మంది జనం అనుకుంటూ ఉన్నారు. కావచ్చు అని 2.7% మంది జనం అనుకుంటుంటే తెలియదు అని మాత్రం ఈ నియోజకవర్గంలో ఎవరు చెప్పడం లేదు. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతుంది అని 29.7% మంది జనం అంటున్నారు. కాదు అని 24.3% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 37.8% మంది జనం అనుకుంటుంటే తెలియదు అని 8.01% మంది జనం అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 2.7% మంది జనం చెప్తున్నారు. పెరగలేదు అని 48.6% మంది జనం అంటున్నారు. పెరిగి ఉండొచ్చు అని 48.6% మంది జనం అంటుంటే తెలియదు అని పి గన్నవరం నియోజకవర్గంలో ఎవరు చెప్పడం లేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 5.4% మంది జనం అన్నారు. రాదు అని 32.4% మంది జనం చెప్పారు. రావచ్చు అని 51.4% మంది జనం అంటూ ఉంటే తెలియదు అని 10.2% మంది జనం అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 16.2% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుంది అని 13.5% మంది జనం అన్నారు. తెలియదు అని 70.3% మంది జనం చెప్పారు. ఇవి పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.